అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఉగాది పండుగ రోజు ఉగాది పచ్చడి తినడం మానవాయి. ఉగాది పచ్చడిలో ఎలాగైతే షడ్రుచులు ఉంటాయో మా స్టూడెంట్ లైఫ్లో కూడా ఇలాంటివి ఎన్నో ఉంటాయి. అవన్నీ ఏంటివో చూద్దాం పదండి. మొదటిది చేదు. మా స్టూడెంట్ లైఫ్లో మాకు చేదుగా అనిపించేది క్రమశిక్షణ, డిసిప్లిన్. రోజు పొద్దున్నే 5 o'clock లెగ్సి చదువుకోవడం, క్లాసెస్కి వెళ్ళి కాన్సన్ట్రేటెడ్గా వినడం, అనుకున్నది అనుకునే టైంకి కంప్లీట్ చేయడం, పోస్ట్పోన్ చేయకుండా ఉండడం, హెల్తీగా ఉండడం, ఇష్టమైన కష్టమైన అన్ని ఎగ్జామ్స్ని అటెంప్ట్ చేయడం మాకు చాలా కష్టంగాను చేదుగాను అనిపిస్తుంది. కానీ అంటారు కదా, తినగా వేప తీయనుండు అని. అలా ఇవన్నీ చేస్తూ ఉండగా మాకు ఇవన్నీ తీయనైన రిజల్ట్స్ని ఇస్తుంది. వగరు అంటే ఆసక్తి. ఇక్కడికి వచ్చే ముందు జేఈ నీట్ ఎగ్జామ్ అంటే నేను కేవలం చదవడం, గుర్తుపెట్టుకోవడం, రాయడం అని అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది ఏంటంటే చదువు అంటే గుర్తుపెట్టుకోవడం కాదు, ఎలా ఆలోచించాలో నేర్చుకోవడం. ఇక్కడికి వచ్చిన కొత్తలో నాలో ఏదైతే ఆసక్తి ఉందో అది నేను ఎప్పటికీ కోల్పోలేదు. ఎందుకంటే దానికి కారణం ఇక్కడ టీచింగ్ విధానం. ఇక్కడ టీచర్స్ చెప్పే కాన్సెప్ట్ ఎన్హాన్స్మెంట్ నాలో ఇంకా కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తిని చాలా పెంచింది. నేను రోజు కొత్త విషయాలు తెలుసుకుంటూ నా ఆసక్తిని అలాగే కంటిన్యూ చేస్తున్నాను. ఆ ఆసక్తి నన్ను ఈరోజు ఇంతవరకు తీసుకొచ్చింది. ఉప్పు అంటే సమతుల్యత అంటే బ్యాలెన్స్. నా స్టూడెంట్ లైఫ్లో నాకు కావాల్సింది బ్యాలెన్స్. నేను ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తూ నా చదువుని నేను బ్యాలెన్స్ చేసుకుంటా. నా స్టూడెంట్ లైఫ్లో బ్యాలెన్స్ చేయడానికి నాకు కావాల్సింది 4 elements: MAPE. M అంటే మెంటల్ బ్యాలెన్స్, A అంటే అకాడమిక్ బ్యాలెన్స్, P అంటే ఫిజికల్ బ్యాలెన్స్, E అంటే ఎమోషనల్ బ్యాలెన్స్. ఈ అన్ని బ్యాలెన్సెస్తో నా స్టూడెంట్ లైఫ్ నేను బ్యాలెన్స్ చేసుకుంటున్నాను. కారం అంటే కష్టం లేదా కఠినత్వం. మనకు ఆ కష్టాన్ని మనం ఎప్పుడు ఫీల్ అవుతాం? ఏదైనా లక్ష్యం పెట్టుకున్నప్పుడు దాన్ని సాధించే ప్రాసెస్లో మనం కొంచెం కష్టంగా ఫీల్ అవుతాం. కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఏదో ఒక లక్ష్యంతోనే వచ్చి ఉంటారు. కానీ ఆ లక్ష్యాన్ని సాధించాలంటే కష్టం తెలియకుండా ఇక్కడ మాకు స్ట్రెస్ ఫ్రీగా ఉండేలాగా మా మెంటార్స్ అండ్ టీచర్స్ మమ్మల్ని చాలా బాగా గైడ్ చేస్తున్నారు. పులుపు అంటే ఛాలెంజ్. యాజ్ ఏ నీట్ ఆస్పిరెంట్గా అందరికీ ఫిజిక్స్ అనేది పెద్ద ఛాలెంజ్. ఇక్కడికి రాకముందు నాకు ఫిజిక్స్ అనేది చాలా పెద్ద ఛాలెంజ్గా ఉండేది. ఇక్కడికి వచ్చిన తర్వాత టీచర్స్ని చెప్పేది అర్థం చేసుకుంటూ చదువుతున్నప్పుడు నేను నా ఛాలెంజ్ని బ్రేక్ చేశాను. పీపీ అంటే విజయం. మేము ఎంతగానో కష్టపడినా సాల్వ్ చేయలేని ఒక క్వశ్చన్ని మా లెక్చరర్స్ హెల్ప్తో సాల్వ్ చేసినప్పుడు మాకు టీపీ అనుభూతి లభిస్తుంది. మాకు మా సీనియర్స్తో జరిగిన సక్సెస్ మీట్లు మేము వారి నుంచి ఎంతో స్ఫూర్తిని పొందాము. మేము కూడా మా మార్క్స్తో, మా విజయంతో మా జూనియర్స్కి ఎంతో ఆదర్శంగా నిలుస్తాం. మా ఈ చేదు నుంచి తీపి వరకు జరిగిన ఈ ట్రాన్స్ఫర్మేషన్లో శ్రీ చైతన్య మేనేజ్మెంట్ చాలా బాగా హెల్ప్ చేసింది. జీవితం సంపూర్ణంగా ఉండాలంటే 6 రుచులు అవసరం. విజయం సాధించాలంటే సరైన వాతావరణం అవసరం. ఈ ఉగాదికి మీ పిల్లల భవిష్యత్తుకు కొత్త ప్రారంభం ఇవ్వండి. మీ అందరికీ మా అందరి తరపున ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు.